గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 2-2:30కి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. హైవే చేరే వరకు కొంత టెన్షన్ ఉంటుంది. ఒకరిద్దరు కొత్త ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళు లంచానికి కూడా లొంగటం లేదు. అయినా పర్వాలేదు. చెకింగ్ పేరుతో ఎవరు బళ్ళు ఆపినా ఆపద్దని చెప్పాను. బండికి ఎవడైనా అడ్డం వస్తే ఎక్కించామని కూడా చెప్పాను. హైవే టచ్ చేస్తే తర్వాత సేఫే, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇసుక తరలించడం ఆపినా కూడా సుభాష్ అన్న ఫార్మాలిటీస్ కరెక్ట్గా చేస్తున్నాడు. నువ్వు సుభాష్ అన్న బాగా క్లోజ్ కదా. యాక్షన్ తీసుకోవడానికి వస్తారా లేదా? ఏదోటి చెప్పండి, టైం అవుతోంది. మర్యాదగా పోరా ఇక్కడి నుంచి. ఇది ఏమన్నా నీ బాబుగాడిల్లా? నువ్వు రమ్మంటే వెంటనే వచ్చేయాలా? సార్, నన్ను బెదిరించారు. శాండ్ మాఫియా గురించి ఎవరికైనా చెప్పినా లేదా రిపోర్ట్ చేసినా బాంబు పెట్టి నన్ను చంపేస్తానని గంట క్రితం ఇదే ఫోన్కి నాకు ఫోన్ వచ్చింది. మరెందుకు అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇలాంటి బెదిరింపులకి నేనేం భయపడను సార్. దొంగతనంగా ఇసుకని తరలిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా ఆ విషయం నాకు తెలియాలి. నాకు అది ఇష్టం లేదురా. నువ్వేం చేయగలవు? ఇలాంటి సందర్భాల్లో మాలాంటి సామాన్య ప్రజలు మీ పై అధికారులకు రిపోర్ట్ చేయడానికే మీ డిపార్ట్మెంట్ న్యూస్ పేపర్లో ఈ సెల్ ఫోన్ నంబర్లు ఇచ్చింది. రే అనవసరంగా గొడవల్లో ఇరుక్కోకు. సెబాస్టియన్ సార్, ఏంటి అతను గొడవ? సార్, ఈ ఊరి నది దగ్గర కొంతమంది లారీలో ఇసుక తరలిస్తున్నారు సార్. ఏమైంది అతనికి? సార్, వాడికి ఒంట్లో బాగలేదని పడుకున్నాడు సార్. లేపమంటారా? అయ్యో వద్దొద్దు, లేచేం చేస్తాడులే. సార్, శాండ్ మాఫియా గురించి వచ్చిన ఫీచర్ లో ఉదయ్ భాను అనే వ్యక్తి గురించి రాశారు. అతనే దగ్గరుండి లారీల్ని లోడ్ చేస్తున్నాడు. మీరు అక్కడికి వస్తే అతను అరెస్ట్ చేయొచ్చు సార్. నేను నీతో వస్తాను. వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను. కానీ తెల్లారేసరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారే. వాళ్ళు వెళ్ళిపోతే రిస్క్ నీకే. అందుకు నువ్వు సిద్ధంగా ఉంటే పెడదాం పద. నేను సిద్ధమే సార్. లేదంటే నేను పబ్లిక్ సర్వెంట్ అని చెప్పుకోవడంలో అర్థమే లేదు సార్. ఇక్కడ డ్యూటీ చేస్తున్నది 3. అందులో ఒకడు నిద్రపోతున్నాడు, ఇంకొకడు ఇంటికి వెళ్ళిపోయాడు. అవునా? అవును సార్. పద వెళదాం. నేను ఎస్ఐను కదా, ఆ మాత్రం చేయకపోతే ఈ ఖాకీకి అసలు అర్థమే ఉండదు కదా. సార్, కొంచెం ఆలోచించడం మంచిది. ఉదయభానుకి బాసు సుభాషు, పార్లపల్లి సుభాషు. నువ్వురా. ఏంటి సార్ ఈ టైంలో? నీకు విశదంగా డీటెయిల్ గా చెప్పాలా? రా, వచ్చి బండెక్కు. వీళ్ళందరినీ లారీ ఎక్కి స్టేషన్కి రమ్మని చెప్పు. వీడియోనా నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది? అవును. అయితే వెళ్తాం సార్. రేయ్, వెళ్ళరా. వీడు పేపర్ చూసి డీజీకి ఫోన్ చేయబోయాడు. అదృష్టం మొహండి నేను అక్కడికి వెళ్ళాను. వీడి సంగతి చూసుకో. సార్, ఎరా సార్ ఎవరో తెలీదా? సార్ నా పార్ట్నర్ రా. Take off your cap. Sir? I said take off your cap. Sir.
ఈ లోకంలో దేనికైనా ఒక న్యాయం ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. దొంగతనాలు, దోపిడీలు, హత్యానేరాల మధ్యలో వీటిని అరికట్టడానికి ఈ వేట. ఇక మొదలెడదాం నీతిని న్యాయాన్ని నిలబెట్టే పోలీస్ వేట. నేను మాట్లాడతాను, కానీ నేను ఓ లెవెల్కే దాన్ని అడ్డుకోగలను. యు నో వాట్ హ్యాపెన్ లాస్ట్ నైట్? అతను ఒక న్యూసెన్స్, ఏ ట్రబుల్ మేకర్. సిన్సియరా? మన సర్వీస్లో ఎంతమందిని చూడలేదు. కొన్నాళ్ళు పోతే వాడి పొగరు దిగిపోతుంది. అది నేను చూసుకుంటానులే, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. నిరంజన్, సార్, నిన్న రాత్రి ఏదో హీరో లెవెల్లో పోజు కొట్టావట. ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ కర్నూల్. అక్కడి నుంచి నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, బట్ నువ్వు కావాలనే ఫోన్ తీయలేదు. క్రిమినల్స్ని పట్టుకునేటప్పుడు వాళ్ళ మీద చేయి చేసుకోవడం తప్పు కాదు, కానీ అక్కడున్న ఎస్ఐని కూడా నువ్వు కొట్టావు. యు ఆర్ అ పెయిన్ ఇన్ ద యాస్. అసలు నీకేమైంది? ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీకు బుద్ధి రాదా? బట్ యు నెవర్ గివ్ ఇన్. దిస్ టైమ్ ఈజ్ అన్ ఆర్డర్. నిన్న నువ్వు కస్టడీలోకి తీసుకున్న ఉదయ్ భానుని వదిలిపెట్టు. నో ఆర్గ్యుమెంట్స్. సారీ సార్, అది అయ్యే పని కాదు. నన్నే ఎదిరిస్తావా? ఎదిరించడం కాదు సార్, ఉదయ్ భాను అనే వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయింది. పోతే అరెస్ట్ చేయడం, కేసు జరుగుతూ ఉండడం మీడియాకి తెలుసు. ఇక మీరు చెప్పినట్టు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమీ చేయడం కుదరదు. ఇష్యూ అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ అండ్ ఐ విల్ గెట్ హిమ్ రిలీజ్డ్. ఊరికే ఎక్స్ట్రాలకు పోవద్దు, నేను చెప్పింది చేస్తే చాలు. నో సార్, ఐ కాంట్. నువ్వేమీ నిజాయితీపరుడివి కాదు, ఎంత కడిగినా పోని కళంకం ఉన్నవాడివి. హవాలా వాళ్లకు సహాయపడ్డాడన్న కారణంతో పోలీస్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఒక లంచగొండి తండ్రికి పుట్టిన వాడివే కదా నువ్వు. అది మర్చిపోకు. అది నీ చరిత్ర. ఈ రోజు కాకుంటే రేపు నువ్వు నీ తండ్రిలాగే అవుతావు. ఆదర్శాలు వల్లించే వాళ్ల వల్లే జరగకూడని తప్పులు జరుగుతున్నాయి. దీన్ని చూసారా సార్? మీరు చెప్పిన వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి ఫోటో ఇది. జీవితంలో ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన జీతం తప్ప ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లంచం తీసుకొని నిజాయితీ పరుడి తను. పై అధికారులు వాళ్ళ ఇమేజ్ ని కాపాడుకోవడానికి బలి చేసిన ఒక మామూలు పోలీస్. అండ్ యూర్ రైట్ సార్, దిస్ ఇస్ మై లీనియన్స్, దిస్ ఇస్ మై ఇన్హెరిటెన్స్ అండ్ దిస్ ఇస్ మై మారల్ స్ట్రెంగ్త్. ఒక బ్లాంక్ చెక్ కోసం ఎటువంటి నీచ పనులైనా చేయడానికి సిద్ధపడే ఒక పోలీస్ ఆఫీసర్ ని చితక్కొట్టేటప్పుడు ఒక ఎక్స్ట్రా పవర్ వచ్చేది ఈ ఫోటోలో ఉన్న గొప్ప వ్యక్తి మొహం చూసినప్పుడే సార్. ఆ పొగరు ఎవరికైనా అర్థం కావాలంటే ఒకే అబ్బకి పుట్టుండాలి. ఇంకొక్కసారి నా తండ్రి గురించి అసహ్యంగా మాట్లాడారంటే నరికేస్తా. యు విల్ కర్స్ ది డే యు ఆర్ బోర్న్. కమిషనర్ గారే ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆ ఉదయ్ భానుని వదిలేద్దాం సార్. రిజిస్టర్ అయిన కేసుని కొట్టి పారేయాలంటారు, అంతేనా సార్? నేను మిస్టర్ అబ్దుల్లా, మీరు నాకంటే సీనియర్, వయసులోనూ ఎక్స్పీరియన్స్లోనూ, కరప్షను లేదు. బట్ ఐ మస్ట్ టెల్ యూ, మీలాంటి వాళ్ల వల్లే మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తోంది. సుపీరియర్ ఆఫీసర్లు చట్టానికి విరుద్ధంగా నడుచుకోమని చెప్పినప్పుడు మీరు తలాడిస్తున్నారు. రిటైర్మెంట్కి 3 సంవత్సరాలే టైం ఉన్న మీకు ఈ విషయం చెప్పడంలో అర్థం లేదని నాకు తెలుసు. బట్ బానిస బతకడానికి నేను సిద్ధంగా లేను. సార్ క్షమించాలి, ఇన్నేళ్ళ నా అనుభవంతో చెప్పాను. అనుభవానికి సర్వీస్కి సంబంధం లేదు. మా నాన్న గురించి మీకు తెలుసుగా, అది వదిలేండి. అలెక్స్ సార్, ఉదయ్ భానుని కస్టడీ నుంచి రిలీజ్ చేయించడానికి తెల్లారే వరకు స్టేషన్ ముందుకి ప్రీమియం కాస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దెర్ వర్ ఆల్సో సమ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ ది వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ది ఫ్లూయెంట్. వాడికంత బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయ్ భానుకి చీఫ్ పార్లపల్లి సుభాష్.
పార్లపల్లి సుభాష్. వాడొక్కడే ఈ బిజినెస్ చేయడం లేదే, వాడికి పార్ట్నర్ కూడా ఉన్నాడు. అ పార్ట్నర్ ఇన్ క్రైమ్, జై ప్రతాప్. వాడి మీద కొన్ని కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఉదయ్ భాను రిలీజ్ చేయించడానికి పడిన శ్రమను చూస్తుంటే మనకు అర్థమవుతోంది వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ కి కింగ్ పిన్ ఈ ఉదయ్ భాను అని. ఆ రోజు రాత్రి వాళ్లతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కాపలా ఉన్నది ఈ ఏపీలోనే గొప్ప ధనవంతుల కుర్రాడైన సైమన్ రాజేష్. This trio of Jay Pratap, Parlapalli Subhash and Simon Rajesh is really puzzling and highly interesting. So we are going to go after them. Start working on that connection. Sir. Why civil service? That's the question. Answer me. Come on. Respond. To serve the people. I mean society. Then go under charity organization. లేదంటే వెళ్ళి సోషల్ సర్వీస్ చేయి. Why you sit and rot here? మీరంతా సివిల్ సర్వీస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు బాగా తెలుసు. దట్స్ ఆల్ ఆఫ్ పవర్. అధికారం మీద మీకున్న ఒక రకమైన మోజు. మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇలా చెప్పట్లేదు. ఏకాగ్రత, సిన్సియారిటీ ఉంటేనే సివిల్ సర్వీస్ ని పూర్తి చేయగలరు మీరు. దట్స్ వై దిస్ హాట్ టాక్. ఏడీజీపీగా ఇంటెలిజెన్స్ లో ఉన్న నేను అన్యాయాలకు, అక్రమాలకు తలవంచి ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సి వచ్చినప్పుడు అది ఇష్టం లేక రాజీనామా లెటర్ ఇచ్చేసి వచ్చేశాను. బాలగోపాల్ ఐపీఎస్ అయిన నేను మీకిలా పాఠాలు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తుండడం వల్ల ఎదుటి వాళ్ల టాలెంట్ ని కనిపెట్టగలను. ఐఎమ్ గిఫ్టెడ్ జడ్జ్ ఆఫ్ టాలెంట్. ఈ కోర్సు పూర్తయ్యేసరికి నాకు తెలుస్తుంది మీలో ఎంతమంది పవర్ఫుల్ ఆఫీసర్స్ అవుతారనేది. అండ్ ఐ నెవర్ గో రాంగ్. దానికి ఇతనే ఒక ఎగ్జాంపుల్. నిరంజన్, ద డేరింగ్ ఆథరైజ్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదిగో ఈ చైర్లోనే నిరంజన్ కూర్చునేవాడు. ట్రైనింగ్ స్టార్ట్ అయిన 3వ రోజునే ఇతని గురించి తెలుసుకున్నాను. హీ ఈజ్ సాలిడ్ మెటల్. ఇతను మీకు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అయితే అది చట్టవిరుద్ధం. డిప్యూటీ కమిషనర్ ట్రైనింగ్ సెంటర్ లో పాఠాలు చెప్తున్నాడని పెద్ద న్యూస్ అవుతుంది. బట్ యు విష్ దెమ్ లక్ నిరంజన్. వై నాట్? నేను చెప్పేది ఒక్కటే, దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. స్వయం కృషిని నమ్ముకోండి, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. అండ్ ట్రస్ట్ హిమ్, హీ విల్ టేక్ యూ అలాంగ్ యువర్ రైట్ పాత్. ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చేసే ప్రకటన కాదు, నా సొంత అనుభవంతో చెప్తున్నాను. సో దట్స్ ఇట్. తర్వాత సెషన్ ని హ్యాండిల్ చేయడానికి డాక్టర్ అన్సారీ వస్తారు. హ్యావ్ ఫన్. ఆల్ ది బెస్ట్. కాఫీ అండ్ శాండ్విచ్. యా. నేను ఆలోచిస్తూ ఉంటాను, నీకు మీ నాన్నకి ఎంతో తేడా ఉందని. ఆయన మహా మెత్తన. పై అధికారులు ఏం చెప్పినా దాన్ని వేదంగా తీసుకునేవాడు. నేరస్తుల్ని కూడా కఠినంగా మాట్లాడేవాడు కాదు. మీ నాన్నని తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. అతన్ని కాపాడలేకపోయానని. ఐ నో సార్, యూ టోల్డ్ మీ దట్ మెనీ టైమ్స్. నాన్నకిప్పుడు ఆరోగ్యం బాగోలేదు, అయినా ఒంటరిగానే ఉంటున్నారు. ఐఎమ్ వరీడ్. వచ్చి నాతో ఉండమంటే నా మాట విండోలేదు. హవాలా వాళ్ళకి సాయం చేశారన్న పేరుతో సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఆయన వచ్చి నాతో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందేమో అని భయం. మీ నాన్నతో నేను మాట్లాడినా? వద్దు సార్, ఆయన వినరు. బట్ నీతో మాట్లాడమని ఆయన నాతో చెప్పారు. నువ్వు నా మాట వింటావని ఆయన నమ్మకం. హీ వాంట్స్ యూ టు గెట్ మ్యారీడ్. ఏమంటావు? పెళ్లి చేసుకుంటావా? గతాన్ని తలుచుకుంటే ఎవరికుండవు ఇలాంటి అనుభవాలు. అది కాలేజ్ డేస్లో. మీ నాన్న ఏదో నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన తప్పు చేశాడని సస్పెండ్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయి తరపు వాళ్ళు నిన్ను ఆ అమ్మాయిని విడదీశారు. Sir, let's discuss something else. Okay. Now you can have your favorite topic, investigation. Simon Rajesh, Sand Mafia. Strange, kadu? మీకు తెలుసు కదా సార్, ఈ సిటీ సరౌండింగ్స్ లో జరుగుతున్న మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఈ పార్లపల్లి సురేష్, జయ ప్రతాప్ కలిసే. ఇసుక రవాణా, క్వారీ, హవాలా, కొటేషన్, ఎటువంటి ఎంక్వైరీ అయినా చివరికి వచ్చి చేరేది వీళ్ళ దగ్గరకే. బట్ సైమన్ రాజేష్ కి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్షిప్, నౌ దట్స్ అ రీసెంట్ డెవలప్మెంట్. ఈ సైమన్ రాజేష్ గురించి నువ్వు ఎంక్వైరీ చేయించావా? యా,
వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏదీ లేదు. డోప్ అడిక్ట్, కొకైన్, హ్యాషెస్, హెరాయిన్, తర్వాత బూజ్ అండ్ గర్ల్స్. ఇట్స్ అ క్లీషడ్ స్టోరీ. 7,500 కోట్ల ఆస్తి గల సైమన్ రాజేష్ గ్రూప్ అతన్ని ఇక్కడున్న బిజినెస్ లో ఉంచకుండా ముంబైలోనూ ఢిల్లీలోనూ ఎందుకు ఉంచారు? మనం అదే తెలుసుకోవాలి. సైమన్ సిటీలో ల్యాండ్ అయింది 8 నెలల క్రితమే. రాజేష్ గ్రూప్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యత తీసుకుని ల్యాండ్ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుంచే జయప్రతాప్, సుభాష్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆల్ సెట్ అండ్ డన్. సైమన్ రాజేష్ ఇస్ అ బ్రిలియన్ బిజినెస్ మ్యాన్. కానీ అతనితో జయప్రతాప్, సుభాష్లకు ఉన్న లింకే మనకు తలనొప్పి కలిగిస్తుంది. సో వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఏదేమైనా సైమన్ ని ఫాలో చేయాలని డిసైడ్ అయ్యాను. వాడు ఏదో ఒక విషయంలో పట్టుపడతాడని నమ్ముతున్నాను. పట్టుబడితే ప్రాబ్లం సాల్వ్డ్. అంటే నీకు కమిషనర్ కి మధ్య జరుగుతున్న గొడవ రొటీన్ అఫైర్ అవుతుంది కదూ? అది ఎప్పుడూ ఉండేదే కదా సార్. అయితే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? సర్వీస్ వదిలేసి వచ్చేసిన తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా. SM గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాకు ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్లోనూ క్రికెట్ అసోసియేషన్లోనూ కాస్త పలుకుబడి ఉంది. ఐ హావ్ మై ఓన్ సోర్సెస్ అండ్ ఐ టెల్ యూ, 2 రోజుల్లోగా సైమన్ రాజేష్ గురించి ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు. విచ్ సంథింగ్ సెన్సేషనల్. ఏమంటున్నారు సార్? జస్ట్ వెయిట్ అండ్ సీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా కొత్త వెంచర్స్ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. సైమన్ గ్రూప్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మీకు బాగా తెలుసు. వీఆర్ ఇన్ టు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్స్, హోటల్స్, రిసార్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. ఇంకో కొత్త కంపెనీ ఐ హ్యాపెన్ టు బి ఇట్స్ MD, న్యూ హారిజాన్స్. ఈసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది స్పోర్ట్స్లో. నేషనల్ క్రికెట్ లీగ్లో మన స్టేట్ నుంచి కూడా ఒక టీం ఉండాలి. అదే నా లక్ష్యం. వచ్చే నెలే అది మెటీరియలైజ్ అవుతుంది. ఇదే ఉద్దేశంతో మరికొందరు కూడా రంగంలోకి దిగారు కదా. నేచురలీ. See, this is a world of competition. ఈ పోటీలో నెగ్గాలంటే గట్స్ ఉండాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు బి ద ఫిటెస్ట్. ఒక కేంద్ర మంత్రి కూడా ఇదే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాడని తెలిసింది. లెట్ హిమ్. బట్ చివరికి ఈ ఛాన్స్ నాకే దక్కుతుంది. ఐ టెల్ యూ, ఈ రాష్ట్రం నుంచి ఒక టీం సెలెక్ట్ అయితే ఇక్కడికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, మంచి పేరు వస్తుంది. మీ తండ్రి గారికి మీకు సరైన సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి. మరి దీనికి ఆయన సహకరిస్తారంటారా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సార్, దట్స్ ఆల్. ఒక్క నిమిషం, ఇంకా అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఒక విషయం తెలుసుకోవాలి. ఐ హావ్ ఎ క్వశ్చన్. నేను ఆలోచిస్తూ ఉంటాను, నీకు మీ నాన్నకి ఎంతో తేడా ఉందని. ఆయన మహా మెత్తన. పై అధికారులు ఏం చెప్పినా దాన్ని వేదంగా తీసుకునేవాడు. నేరస్తుల్ని కూడా కఠినంగా మాట్లాడేవాడు కాదు. మీ నాన్నని తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. అతన్ని కాపాడలేకపోయానని. ఐ నో సార్, యూ టోల్డ్ మీ దట్ మెనీ టైమ్స్. నాన్నకిప్పుడు ఆరోగ్యం బాగోలేదు, అయినా ఒంటరిగానే ఉంటున్నారు. ఐఎమ్ వరీడ్. వచ్చి నాతో ఉండమంటే నా మాట విండోలేదు. హవాలా వాళ్ళకి సాయం చేశారన్న పేరుతో సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఆయన వచ్చి నాతో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందేమో అని భయం. మీ నాన్నతో నేను మాట్లాడినా? వద్దు సార్, ఆయన వినరు. బట్ నీతో మాట్లాడమని ఆయన నాతో చెప్పారు. నువ్వు నా మాట వింటావని ఆయన నమ్మకం. హీ వాంట్స్ యూ టు గెట్ మ్యారీడ్. ఏమంటావు? పెళ్లి చేసుకుంటావా? గతాన్ని తలుచుకుంటే ఎవరికుండవు ఇలాంటి అనుభవాలు? అది కాలేజ్ డేస్లో. మీ నాన్న ఏదో నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన తప్పు చేశాడని సస్పెండ్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయి తరపు వాళ్ళు నిన్ను ఆ అమ్మాయిని విడదీశారు. Sir, let's discuss something else. Okay. Now you can have your favorite topic, investigation. Simon Rajesh, Sand Mafia. Strange, kadu? మీకు తెలుసు కదా సార్, ఈ సిటీ సరౌండింగ్స్ లో జరుగుతున్న మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఈ పార్లపల్లి సురేష్, జయప్రతాప్ కలిసే. ఇసుక రవాణా, క్వారీ, హవాలా, కొటేషన్, ఎటువంటి ఎంక్వైరీ అయినా చివరికి వచ్చి చేరేది వీళ్ళ దగ్గరకే. బట్ సైమన్ రాజేష్ కి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్షిప్, నౌ దాట్స్ అ రీసెంట్ డెవలప్మెంట్. ఈ సైమన్ రాజేష్ గురించి నువ్వు ఎంక్వైరీ చేయించావా? యా, వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏదీ లేదు. డోప్ అడిక్ట్, కొకైన్, హ్యాషెస్, హెరాయిన్, తర్వాత బూజ్ అండ్ గర్ల్స్. ఇట్స్ అ క్లీషడ్ స్టోరీ. 7,500 కోట్ల ఆస్తి గల సైమన్ రాజేష్ గ్రూప్ అతన్ని ఇక్కడున్న బిజినెస్ లో ఉంచకుండా ముంబైలోనూ ఢిల్లీలోనూ ఎందుకు ఉంచారు? మనం అదే తెలుసుకోవాలి. సైమన్ సిటీలో ల్యాండ్ అయింది 8 నెలల క్రితమే.
రాజేష్ గ్రూప్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యత తీసుకొని ల్యాండ్ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుంచే జయప్రతాప్ సుభాష్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆల్ సెట్ అండ్ డన్. సైమన్ రాజేష్ ఇస్ అ బ్రిలియన్ బిజినెస్ మ్యాన్. కానీ అతనితో జయప్రతాప్ సుభాష్లకు ఉన్న లింకే మనకు తలనొప్పి కలిగిస్తుంది. సో వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఏదేమైనా సైమన్ ని ఫాలో చేయాలని డిసైడ్ అయ్యాను. వాడు ఏదో ఒక విషయంలో పట్టుపడతాడని నమ్ముతున్నాను. పట్టుబడితే ప్రాబ్లం సాల్వ్డ్. అంటే నీకు కమిషనర్ కి మధ్య జరుగుతున్న గొడవ రొటీన్ అఫైర్ అవుతుంది కదూ? అది ఎప్పుడూ ఉండేదే కదా సార్. అయితే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? సర్వీస్ వదిలేసి వచ్చేసిన తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా. SM గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాకు ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్లోనూ క్రికెట్ అసోసియేషన్లోనూ కాస్త పలుకుబడి ఉంది. ఐ హావ్ మై ఓన్ సోర్సెస్ అండ్ ఐ టెల్ యూ, 2 రోజుల్లోగా సైమన్ రాజేష్ గురించి ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు. విచ్ సంథింగ్ సెన్సేషనల్. ఏమంటున్నారు సార్? జస్ట్ వెయిట్ అండ్ సీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా కొత్త వెంచర్స్ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. సైమన్ గ్రూప్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మీకు బాగా తెలుసు. వీఆర్ ఇన్ టు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్స్, హోటల్స్, రిసార్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. ఇంకో కొత్త కంపెనీ ఐ హ్యాపెన్ టు బి ఇట్స్ MD, న్యూ హారిజాన్స్. ఈసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది స్పోర్ట్స్ లో. నేషనల్ క్రికెట్ లీగ్ లో మన స్టేట్ నుంచి కూడా ఒక టీం ఉండాలి. అదే నా లక్ష్యం. వచ్చే నెలే అది మెటీరియలైజ్ అవుతుంది. ఇదే ఉద్దేశంతో మరికొందరు కూడా రంగంలోకి దిగారు కదా. నేచురలీ. See, this is a world of competition. ఈ పోటీలో నెగ్గాలంటే గట్స్ ఉండాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు బి ద ఫిటెస్ట్. ఒక కేంద్ర మంత్రి కూడా ఇదే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాడని తెలిసింది. లెట్ హిమ్. బట్ చివరికి ఈ ఛాన్స్ నాకే దక్కుతుంది. ఐ టెల్ యూ, ఈ రాష్ట్రం నుంచి ఒక టీం సెలెక్ట్ అయితే ఇక్కడికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, మంచి పేరు వస్తుంది. మీ తండ్రి గారికి మీకు సరైన సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి. మరి దీనికి ఆయన సహకరిస్తారంటారా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సార్, దట్స్ ఆల్. ఒక్క నిమిషం, ఇంకా అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఒక విషయం తెలుసుకోవాలి. ఐ హావ్ ఎ క్వశ్చన్. హలో టైగర్ కాలింగ్. హలో టైగర్ కాలింగ్. ఆ పాడుపడ్డ బ్రిడ్జ్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు? ఓకే, నేను బైపాస్ లో ఉన్నాను. టెక్నో పార్క్ పక్కన తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి ఒకటి ఆపేసరిగా ఏమైంది? వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఓవర్ అండ్ అవుట్. Control room. DCP Niranjan. I want an ambulance. Send immediately. Krishnagiri main road pakkana. Turn left at the 3rd signal. Make it fast. Are you Simon? Are you Simon Rajesh? What happened? What happened? Who did this to you? ఏం జరిగింది? Come on Simon, tell me. ఏం జరిగింది? చెప్పండి. ఏం జరిగింది? Come on, tell me. మీరా స్పా. Simon? Simon? Simon?
నేషనల్ క్రికెట్ లీగ్లో ఏపీ టీంని ఏర్పాటు చేయడానికి ఇన్వెస్ట్ చేస్తామని ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసిన 10 గంటలలోగానే సైమన్ హత్య చేయబడ్డాడు. సో ఇట్ హ్యాస్ హిట్ ద హెడ్లైన్స్ ఆఫ్ నేషనల్ మీడియా లైక్ ఎనీథింగ్. తర్వాత రాజేష్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, వాళ్ళ మనీ బ్యాకింగ్ గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఐఎమ్ సపోజ్ టు గివ్ ఎ రిపోర్ట్ టు ద మినిస్టర్ విత్ ఇన్ అవర్స్. ఈ కేసు తాలూకు డైరెక్ట్ ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నేను నిరంజన్కి అప్పగిస్తున్నాను. Yes, sir. But, sir, సంఘటన జరిగినప్పటి నుంచి ఐఎమ్ ఆఫ్టర్ హిమ్. ఐ విల్ గెట్ ఏ బ్రేక్ త్రూ వెరీ సూన్, సార్. కమాన్ మన్మోహన్, మిమ్మల్ని నేను అవాయిడ్ చేయడం లేదు. తను చిన్న కురాడు, కాస్త హుషారుగా పనిచేస్తాడు. అండ్ యూ విల్ రిపోర్ట్ డైరెక్ట్లీ టు మీ. ఎస్ సార్. నిరంజన్, సైమన్ మరణ వాంగ్మూలాన్ని నువ్వు రికార్డ్ చేశానని చెప్పావు కదా? అవును సార్, కానీ పెద్దగా ఏం చెప్పలేదు. నిన్నెవరు పొడిచారని అతను అడిగినప్పుడు అతను మీరా స్పా అన్నాడు, అంతే. మీరా స్పా. స్ట్రేంజ్. ఎనీథింగ్ ఎల్స్? సంఘటన జరిగిన చోట డ్యామేజ్ అయిన సెల్ ఫోన్ దొరికింది సార్. అన్ఫార్చునేట్లీ సిమ్ కార్డ్ వాస్ ఆల్సో డ్యామేజ్డ్. సిమ్ నంబర్ సాయంతో అడ్రస్ కనిపెట్టడానికి సైబర్ సెల్ ద్వారా ప్రయత్నిస్తున్నాను సార్. దట్ ఈస్ గోయింగ్ టు బి వైటల్. ఇట్ ఈస్. పోతే సంఘటన జరిగిన చోటుకి నేను వెళ్ళినప్పుడు రోడ్ మీద పడున్న సైమన్ దగ్గర నుంచి తప్పించుకొని కారులో పారిపోయిన వాళ్ళు పార్లపల్లి సుభాష్ జయప్రతాప్ అని తెలిసింది. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ వాళ్ళు తమిళనాడుకు వెళ్లి దాక్కున్నట్టున్నారు. వీఆర్ ఆఫ్టర్ దెమ్. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత సైమన్, సుభాష్, జయప్రతాప్ మరికొందరు స్నేహితులు కలిసి సిటీలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఒక సెలబ్రేషన్ పార్టీ చేసుకున్నారు. కరెక్ట్ గా 1:30కి సైమన్, సుభాష్ కలిసి సుభాష్ బండిలో అక్కడి నుంచి బయలుదేరారు. జయప్రతాప్ మిగతా ఫ్రెండ్స్ ని అక్కడి నుంచి పంపిన తర్వాత సైమన్ ని ఫాలో చేయమని అతను చెప్పాడు. ఆ రిసార్ట్ లో పనిచేసే స్టాఫ్ ద్వారానే మాకు ఈ విషయాలు తెలిసాయి. సో నువ్వు అనుమానిస్తున్నది జయప్రతాప్ ని, పార్లపల్లి సుభాష్ ని అన్నమాట. అలా అనుకోలేం సార్. ఈ కేసులో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. లైక్ సైమన్ మరణ వాంగ్మూలం, వాడు జయప్రతాప్ పేరు గానీ సుభాష్ పేరు గానీ చెప్పలేదు. తర్వాత బండి బ్యాక్ సీట్ లో ఉన్న రక్తపు మరక. సైమన్ చంపబడింది బండికి దాదాపు 5.5 మీటర్ల అవతల ఇన్ పూల్ ఆఫ్ బ్లడ్. మరైతే ఎలా బండి బ్యాక్ సీట్ లోకి రక్తపు మరకలు వచ్చాయి? అతని బాడీలో గుండెకి పొట్టకి మధ్య 3 గాయాలున్నాయి ఫ్రమ్ ది సేమ్ వెపన్. కానీ మెడ కింద దర్ ఇస్ ఎ రేజర్ షార్ప్ స్లిట్. హే, డోంట్ బి సిల్లీ. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక అతన్ని అటాక్ చేస్తే తేడాలుండడం సహజమే. అదేం కాదు సార్. పొట్ట మీదున్న గాయాలను చూస్తుంటే ర్యాండమ్ అటాక్ లా ఉంది. సడన్ గా చేసిన దారుణమైన అటాక్. కానీ మెడ మీదున్న గాయం దట్స్ అ క్యాలిక్యులేటెడ్ పర్పస్ఫుల్ స్లాష్. ఖచ్చితంగా వేరు మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసే సైమన్ హత్య చేసి ఉండాలి. ఒకే మనస్తత్వం గల జయప్రతాప్, సుభాష్ల మధ్య అలాంటి తేడా ఏం లేదు సార్. నిరంజన్, నీ వ్యూహం ఏమిటో అర్థం కాకపోయినా I believe in your instinct, but I want a breakthrough so badly. We will make it happen, sir. Then buckle your shoes and run. Yes, sir. సార్, ప్లీజ్ సిట్ డౌన్. ఏమైంది విజయ్? నంబర్ ఐడెంటిఫై చేశాం సార్. సిమ్ కార్డు హోల్డర్ అడ్రస్ ఇదే సార్. రాజమ్మ వెంకటేశ్వర నిలయం, శ్రీనివాస కాలనీ, హైదరాబాద్ 500505. ఈ నంబర్కి రీసెంట్ గా వచ్చిన కాల్ లిస్ట్ ఉందా? ఉంది సార్. అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ అన్ని ఐడెంటిఫై చేశాం సార్. గుడ్ వర్క్ విజయ్. థ్యాంక్ యూ సార్. ఇదిగో చూడండి సార్, రాజమ్మ పేరు మీద ఉన్న ఫోన్ని తను కాకుండా ఇంకెవరైనా యూజ్ చేస్తున్నారేమో మనం చెక్ చేయాలి. పోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఎవరికైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందేమో అని మనం ఎంక్వైరీ చేయాలి. సార్, ఒకవేళ మనకు దొరికిన ఈ ఫోన్ తప్పుదోవ పట్టించడానికి వదిలేశారేమో? దట్స్ అ పాసిబిలిటీ. కానీ ఒకవేళ మీరు చెప్పినట్టు జరుగుంటే సెల్ ఫోన్ మిస్ అయిందని రాజమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. సో గో ఫైండ్ హర్ అండ్ టాక్ టు హర్. సార్, సార్, వీడే మల్లెల బాబ్జీ, రాజమ్మ కొడుకు. ఆవిడ సిమ్ కార్డు ఉపయోగిస్తున్నది వీడే. వీడు పార్లపల్లి సుభాష్ మనిషి, పక్కా క్రిమినల్. ఏమైంది సతీష్? సార్, వీడెక్కడో దాక్కున్నాడు, కానీ వీడి గురించి ఇన్ఫో దొరికింది. సార్, మే ఐ? యా సార్. సార్, వీడే జోష్వా. వీడు చెప్పుకునేది కాంట్రాక్టర్ అని, కానీ వీడి క్రిమినలే సార్. గత సంవత్సరం ఓ జ్యువెలరీ షాప్ ఓనర్ హత్యకు సంబంధించిన కేసులో
వీడిని మనం ఆల్మోస్ట్ బంధించేశాం సార్. కానీ పై వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి వాడిని వదిలేశారు కదా. వీరికి పార్లపల్లి సుభాష్ జయప్రతాపులతో జాయింట్ ఆపరేషన్స్ ఉన్నాయి సార్. అలెక్స్ సార్, వీడికి మాదాల బుజ్జికి ఏంటి కనెక్షన్? సార్, 5 రోజుల క్రితం ఈ జోష్వా మల్లెల బాబ్జీని కలిశాడు. బాబ్జీతో పాటు వేరే ఊర్ల నుంచి వచ్చిన 14 మంది గూండాలని అతను సిటీకి దూరంగా ఉన్న ఒక లాడ్జిలో 2 రోజులు ఉంచాడు. ఏదో ఒక బిగ్ స్కేల్ ఆపరేషన్. నిన్న సాయంత్రం 6-6:30కి అందరూ రూమ్స్ వేకెట్ చేసి విడివిడిగా 3 బళ్ళల్లో వెళ్లిపోయారు. ఇప్పుడు అందరూ అబ్స్కాండెడ్. నిన్న అబ్స్కాండ్ అయ్యారు అంటే హత్య జరిగిన రోజు. సో బీ యూర్ ఆన్ ఇట్. అలెక్స్ సార్, ఇందులో ఇన్వాల్వ్ అయిన 14 మందిని ఐడెంటిఫై చేయండి విత్ ద సెల్ నంబర్స్. సార్, ఏ మొబైల్ అయినా యాక్టివేట్ అయితే లొకేట్ ది టవర్. yes sir. అండ్ సతీష్, యూ ఫోకస్ ఆన్ దోస్ వెహికల్స్. వర్క్ షాప్లు, పెట్రోల్ బంకులు, చిన్న టైర్ పంచర్ షాప్లు అన్ని చోట్ల ఎంక్వైరీ చేయండి. అండ్ మేక్ షూర్ యూ టాక్ టు ది లోకల్ పీపుల్. మనకు కావాల్సిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికేది వాళ్ళ నుంచే. సార్, మీరిద్దరూ యాక్టివ్గా ఉండండి. మిమ్మల్ని ఈయన కోఆర్డినేట్ చేస్తారు. అండ్ యూ రిపోర్ట్ టు మీ. సార్. సో గెట్ గోయింగ్. సార్, మీరా స్పా ఏదో మర్మం దాగున్న మరణ వాంగ్మూలం. మీరా స్పా. స్పా అని అంటే బ్యూటీ పార్లర్ అనే కదా సార్ అర్థం? నాట్ రియలీ. కరెక్ట్గా చెప్పాలంటే ఈ స్టీమ్ బాత్, స్విమ్మింగ్ పూల్ ఉన్న హెల్త్ క్లబ్ అని అర్థం. కానీ ఇప్పుడు బ్యూటీ ఆర్ హెల్త్ రిలేటెడ్ సర్వీస్ ప్రొవైడర్స్ని స్వయంగా స్పా అనే చెప్పుకుంటున్నారు. ఓహో. శ్రీరామ్జీ సార్, సిటీ అండ్ అవుట్స్కర్ట్స్లో ఉన్న అన్ని స్పాల డీటెయిల్స్ నాకు కావాలి. అండ్ సీ ఇఫ్ దర్ ఇస్ వన్ కాల్డ్ మీరా స్పా. పరలోకమునందుండు ఓ యేసు ప్రభువా, ఇతని ఆత్మకి శాంతి చేకూరుగాక. ఇతర జలముతో అతని దేహము శుద్ధి చేయము. ఈ ఆత్మకు శాంతి చేకూర్చి పరలోక ప్రాప్తము కలిగించుము. మీ లోకములో ఈ జీవికి స్థానము కలిగించుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
Yes? You are going to airport, ma'am? Yeah. Sorry, you can't go now. Banditi, Hey, what's happening? Meghna Gupta, A102 Palm Court, Mala West, Mumbai. May I know what's all this? I'm DCP निरंजन. मुझे आपसे साइमन राजेश बारे में कुछ सवाल पूछना है. I'm investigating his murder. आप और साइमन बीच में रिश्ता क्या था? He was my boyfriend. Oh. So, what do you do in Mumbai? I do events for the corporates. साइमन का फ्यूनरल उसके मरने के 4 दिन बाद हुआ था. तो अब पहले क्यों नहीं आई? Tell me. मैं दुबई में थी. कल ही मुंबई पहुंची. Oh. You were in Dubai? Ma'am, I expect you to completely cooperate with us. आप और साइमन के बीच में कुछ प्रॉब्लम हुआ था? I mean, was there any sort of trouble between you and him? Okay. Things were not good between us. In fact, we broke up 3 months ago. Why? He was a difficult character. पागल था वो. He troubled me a lot. मैंने बहुत कोशिश की. But it doesn't worked. Oh. फ्यूनरल में जो आदमी आया था, वो कौन था? जिसे देखकर आप काफी डरी हुई लगी थी. Tell me. Martin Dinakar. That's his name. Yeah, I checked him out. A Dubai-based underworld don. आप उसे क्यों डरती हैं? साइमन को एक बार मार्टिन पहले ही दम खाया था. जो प्रॉपर्टी साइमन को चाहिए थी, उसी को साइमन ने बेट करके खरीदा था और उसी दिन को सेलिब्रेट करने के लिए साइमन booked a pub and it was a small private party with a Mallu song and dance. I can't forget that day.